ఎత్తింది నీకు తెలివి లేదా? నేను ఏడికి రాను. నేను అట్లా అన్ననయ్యా. నువ్వు ఒకవేళ నిజంగా నా మొగుడు చేసినా నీకు తెలివి లేదా? నా మొగుడు గసంటోడు గానే కాదు, నువ్వు నాకు ఎందుకు ఇట్లా అన్ని ఎక్కిచ్చి చెప్తున్నావు? మా సంసారంలో నువ్వు ఎందుకు నిప్పులు వద్దామని చూస్తున్నావని నేను ఇరుగా మరగదిట్టినా. నీకు ముఖం ఉన్న దాని వేది ఉంటే తెలివి ఉన్నదంటే ఇక్కడి నాడు చక్కగా నువ్వు నా గల మీద ఒక్కని తలుపులు కూడా లోపలికి కూడా రానియలే. అయినా నేను నవీన్ గాని మంచి తమ్ముడు లెక్క చూసుకుంటా, ఆమెను కూడా మంచిగా మాట్లాడతా గానీ నా మీద ఎందుకు ఇంత కసి కట్టిందంటే? ఏమోనయ్యా, నాకు అదే అర్థమైతలేదు. అసలు ఉన్నట్టుండి నీ మీదనే గింతెందుకు పగ పెట్టుకున్నది? నిన్నే ఎందుకు నా మొగుడు నీ మొగుడు నాకు మెసేజ్ చేస్తాడు, ఫోన్లు చేస్తాడు అని ఇట్లెందుకు చెప్తాంది? నువ్వు ఇగో చెప్తాన్నా, ఏడవైనా ఆడోళ్ళది నడుతుంది, మొగోళ్ళది నడవది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వేం తప్పు చేయలేని నాకు ఎరికే. నేను అందుకని నీకు వచ్చి మళ్ళీ నన్ను నాలుగు మాట్లాడటని చెప్పి ముందు నీతో నేను చెప్పినా కదా, నేను అప్పుడు చెప్పనందుకే గంత పాపం చేసి నన్ను లంగం చేసే. ఇప్పుడు మళ్ళీ ముందు నేను చెప్తేనేమో మళ్ళీ మన ఇంటికి వచ్చి ఆమెకు అసలు ఎందుకు మన ఇంత బాగా పెట్టుకున్నదంటావు? నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగుని నమ్మద్దంట. అది ఏడ్చుకుంటూ అత్తే నవ్వుకుంటూ వచ్చి